హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఆర్ఎస్ ఐడియాస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియో వచ్చేసి నేనైతే హిప్ బెల్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో, స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా చెప్తాను అనమాట. ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే హిప్ బెల్ట్ కోసం బ్లౌజ్ పీస్లో ఒకవైపు చిన్న అంచు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ అంచు అయితే తీసుకొని హిప్ బెల్ట్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూద్దాము. ముందుగా వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను, పొడవు వచ్చేసి 33 ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా ఒక క్లాత్ వేయాలి కదా, నా దగ్గర వేరే క్లాత్ ఉంటే అదైతే వేసాను అనమాట. దానికి లైనింగ్ కూడా అటాచ్ చేసి పెట్టాను. సేమ్ అదేవిధంగా 3 ఇంచెస్ వెడల్పు, 33 ఇంచెస్ పొడవు అయితే తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకొని రెండింటిని అటాచ్ అయితే చేసేది అనమాట. మనకి ఫ్రంట్ వచ్చేసి గోల్డ్ కలర్ వస్తుంది, అలాగే బ్యాక్ సైడ్ దానికి ఇంచుమించు కలిసేటట్టు ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఇలా తీసుకొని లైనింగ్ని అటాచ్ చేయాలి. అటాచ్ చేస్తే కొంచెం స్టిఫ్గా ఉంటుంది, ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట. ఇలా రెండింటిని పట్టుకొని మధ్యలోకి ఒక డాట్ అయితే పెట్టేశాను. ఇలా డాట్ పెట్టేసిన తర్వాత సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు మార్కింగ్ అయితే చేసుకొని ఇలా క్రాస్కి అయితే కట్ చేస్తాను అనమాట. అవి కూడా చివర్లా, ఎందుకంటే మనకి థ్రెడ్స్ కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలా కట్ చేయడానికి చూడటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అదే విధంగా అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, మనము పట్టు శారీస్ మీద బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకవైపు పెద్ద అంచు ఉంటుంది కదా, అవే హ్యాండ్స్కి వేస్తామన్నమాట. రెండో వైపు కొంచెం చిన్నగా వస్తుంది అంచు, అదైతే వేయము. కాబట్టి దాన్ని మనం హిప్ బెల్ట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. నేను అలాగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. మిగిలిన ఆ క్లాత్ని అయితే నేను హిప్ బెల్ట్గా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా కొంచెం క్లాత్ అయితే తర్వాత పడిద్ది కదా, బ్యాక్ సైడ్ కావాలి కదా, దానికి వేరే క్లాత్ ఉంటే అది వేసాను అనమాట. కొంచెం ఇంచుమించుగా కొంచెం కలిసేటట్టు ఉంటే అందుకని వేసాను. ఇలాగ మధ్యలోకి మనం థ్రెడ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న థ్రెడ్ని ఇలా మధ్యలోకి పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఒకసారి చూడండి, మీకు వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇలా మధ్యలో లోపలికి పెట్టేశాను అనమాట థ్రెడ్ని. దాన్ని మళ్ళీ రివర్స్ చేయాలి, అందుకని మధ్యలోకి పెట్టేసి నేను పైన అయితే స్టిచ్చింగ్ స్ట్రైట్గా వేసుకుంటూ పోతున్నాను అనమాట. ఒకసారి చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. చూడండి, ఇదే విధంగా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ పోవాలన్నమాట. సేమ్ ఇదే విధంగా మనం వేరే శారీస్ మీద కూడా ఆ శారీస్కి మ్యాచ్ అయ్యేటట్టు హిప్ బెల్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనైతే అలాగే కావాలి అనుకుంటే మటుకు ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటాను. నేను ఎక్కడ ప్రొఫెషనల్ దగ్గర నేర్చుకుంది కాదండి, నేనే ఓన్గా నేర్చుకున్నాను. ఇది కూడా మీకు చెప్తున్నాను, ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఏంటి అంటే, నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. నా బ్లౌజులు కానీ, డ్రెస్సులు కానీ, అలాగే అంబ్రెల్లా ఫ్రాక్స్ కానీ ప్రతి ఒక్కటి స్టిచ్చింగ్ చేసుకుంటా. అన్నీ నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. నేను స్టిచ్చింగ్ చేయబట్టి కూడా 3 ఇయర్స్ అవుతుంది. చాలా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. నేను ఇలా నేర్చుకున్నాను కాబట్టి మీరు కూడా నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేనైతే ఇలా చెప్తున్నాను. ఎవరికైనా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ సేమ్ చూస్తే 1-2 పోవచ్చు, కానీ మిగతా అన్నీ చాలా బాగా వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది స్ట్రైట్గా అయితే వేయకూడదు, ఎందుకంటే మనం మధ్యలో నుంచి మళ్ళీ దాన్ని తీయాలి కాబట్టి అది సగంలో అయితే ఆపేసి అటు సైడు ఇటు సైడు సగం అయితే స్టిచ్చింగ్ చేసుకొని మధ్యలో నుంచి మొత్తం రివర్స్ చేయాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఆపేస్తాను. ఇలా రివర్స్ చేస్తే అప్పుడు ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది. ఇలా అయితే మనకి ఎటు పక్క కుట్టామన్నది కూడా తెలియదు అనమాట, అంత బాగుంటుంది. చూసారు కదా, ఒక సైడ్ అయితే కుట్టేశాను, మళ్ళీ నెక్స్ట్ వేరే సైడ్ అయితే సగం అయితే కుట్టేస్తుంది అనమాట. ఇది ఇలా మధ్యలోకి స్టిచ్చింగ్ చేసేసి దాన్ని అయితే రివర్స్ చేయాలి. ఇప్పుడు చూడండి, మొత్తం రివర్స్ అయితే చేస్తే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇందాక లైనింగ్ కనిపించింది, ఇప్పుడేమో పట్టులా కనిపిస్తుంది కదా. ఏంది అంటే, మనం రివర్స్ చేసి కుట్టాం కదా, అప్పుడు ఒక సైడ్ లైనింగ్ ఉంటుంది, ఒక సైడ్ మామూలుగా ఉంటుంది కదా, అందువల్ల మీకు అట్లా కనిపిస్తుంది. ఇప్పుడు రివర్స్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా వస్తుందో. ఇంకా చిన్నగా నిదానంగా చేత్తోనే తీసుకోవచ్చు. ఆల్రెడీ మనం వాటికి థ్రెడ్స్ పెట్టాం కాబట్టి మన థ్రెడ్ పెట్టి లాగిన బాగా వస్తుంది అనమాట. ఇంకా ఇలా తీసిన తర్వాత మొత్తం సాఫీ చేసి ఇంకా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఎటుపక్క ముడతలు లేకుండా, ఉగ్గు లేకుండా ఇలా చిన్నగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, నా వీడియోస్ కనుక నచ్చితే మీరు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోమాకండి.
ఇలా చుట్టూరు మొత్తం మనమైతే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. చూసారు కదా, స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా హిప్ బెల్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట హిప్ బెల్ట్. నేను బ్యాక్ సైడ్ ఒక క్లాత్ వేసాను కదా, శారీలో క్లాత్, ఆ శారీ మీదకైనా యూజ్ అవుతుంది, ఇప్పుడు నేను కుట్టుకున్న పట్టు శారీ మీదకైనా యూజ్ అవుతుంది. 2 సైడ్లు వేరు వేరు ఉంది కాబట్టి 2 శారీస్కి అయితే యూజ్ అవుతాయి. స్టిచ్చింగ్ చేసుకున్న సూపర్ అంటే సూపర్ వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.